శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 136 చాందోకోపనిషత్తు పంచమ ఖండం నుంచి అష్టమ ఖండం వరకు. చిత్తము సంకల్పము కంటే గొప్పది. మనుష్యుడు చిత్తముతో నిండి ఉన్నప్పుడే సంకల్పం చేస్తాడు, వాంఛిస్తాడు. వాగీంద్రియము ప్రేరణ కలుగజేస్తుంది. వాక్కు నామములో ప్రతిష్ఠింపబడుతుంది. నామములో మంత్రాలు ఏకమవుతున్నాయి, మంత్రాలలో కర్మలు ఏకమవుతున్నాయి. వీటన్నిటికీ చిత్తమే చివరి ఆశ్రయము, చిత్తమే వాటి ఆత్మ. ఇవన్నీ చిత్తములోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అందుకే ఎక్కువగా విషయములు తెలిసిన విద్వాంసుడు కూడా చిత్తము యొక్క సహకారం లేకపోతే ఏకాగ్రత లేనివాడైన ఎడల అతనిని విద్వాంసుడని కానీ తెలిసినవాడని కానీ చెప్పరు కదా. ఇతడు నిజముగా విద్వాంసుడైతే ఈ విధంగా అజ్ఞానిలా మతి లేకుండా ఉండడు అంటారు. గొప్ప విద్వాంసుడు కాకపోయినా కొంచెం విషయ జ్ఞానం ఉన్నవాడైనా జనులందరూ అతని మాటలు వినడానికి ఇష్టపడతారు. అందువల్ల చిత్తమే అన్నిటికీ చివరి ఆశ్రయము, చిత్తమే ఆత్మ, చిత్తమే ఆధారము. చిత్తమును పరబ్రహ్మగా ఉపాసించు అని నారదునకు సనత్కుమారుడు చెప్పాడు. ఈ రీతిగా చిత్తాన్ని ఉపాసించే వ్యక్తి దృఢచిత్తుడవుతాడు. ఈతడు సర్వాత్మకుడుగా అన్ని లోకాలలోనూ ప్రతిష్ట కలవాడవుతాడు. బుద్ధిని పరబ్రహ్మముగా ఉపాసించిన అతడు అన్ని భావాలు స్వతంత్రంగా కలవాడవుతాడు. ఈ చిత్తానికంటే అధికమేదైనా ఉందా అని నారదుడు ప్రశ్నించగా, ఉంది అంటూ సనత్కుమారుడు ధ్యానస్థితి అనే దాని గురించి ఇలా చెబుతున్నాడు. ధ్యానస్థితి అనేది చిత్తం కంటే చాలా గొప్పది. అంతరిక్షం, ద్విలోకం, నీరు, కొండలు, దేవతలు, మానవులు మొదలైన సర్వము ధ్యానం చేస్తున్నట్లే కనిపిస్తాయి. ధ్యానసిద్ధి వలనే మానవులు ఔన్నత్యాన్ని పొందుతున్నారు. ధ్యానము చేయలేని వారు క్షుద్రులుగా, కలహప్రియులుగా, ఇతరుల తప్పులు నించువారుగా అవుతున్నారు. పరోపకారం చేయాలనే మనసు ఉన్నవారు మంచి ప్రకాశవంతులు, ధ్యానము యొక్క సత్ఫలితాలను అనుభవిస్తారు. అందువల్ల ధ్యానాన్ని పరబ్రహ్మముగా ఉపాసించాలి. ధ్యానము కంటే కూడా మరేదైనా గొప్పగా ఉందా అని అడిగిన నారదుని ప్రశ్నకు సనత్కుమారుడు ఇలా చెప్పాడు. ధ్యానము కంటే కూడా విజ్ఞానం చాలా గొప్పది. విజ్ఞానం వల్లనే చతుర్వేదాలు, పంచమ వేదము అయిన ఇతిహాస పురాణాలు, షడంగాలు, భూతతంత్ర విద్య, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, సర్వదేవ జన విద్యలు, భూమి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, క్రిమికీటకాలు, పతంగములు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు, మంచి చెడులు, ప్రియాప్రియములు మొదలైన సర్వస్వము విజ్ఞానమై ఉన్నాయి. ఇవన్నీ విజ్ఞానం వల్లే తెలుస్తున్నాయి. కనుక విజ్ఞానాన్నే బ్రహ్మముగా ఉపాసించాలి. విజ్ఞానాన్ని బ్రహ్మగా ఉపాసించేవాడు విజ్ఞానమయ లోకాల్ని చేరుతున్నాడు. ఆ విజ్ఞానం ఎంతవరకు వ్యాప్తి చెందుతుందో అంతవరకు ఆ ఉపాసకుడు స్వేచ్ఛగా సంచరిస్తాడు. అందుకే విజ్ఞానమే సర్వస్వమై ఉంది. విజ్ఞానం కన్నా గొప్పదేదైనా ఉందా అని నారదుడు అడుగగా, బలం విజ్ఞానం కన్నా గొప్పది అంటూ సనత్కుమారుడు ఇలా అన్నాడు. బలం గల వ్యక్తి ఒక్కసారి 100 మంది జ్ఞానవంతులైన పండితుల్ని భయపెట్టగలడు. మానవుడు బలవంతుడైతే అతనికి ధైర్యం చేకూరుతుంది. అలా ధైర్యంగా నిలపగలిగిన వాడే సద్గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని, తత్వాన్ని తెలుసుకోగలడు. బాగా వినగలుగుతాడు. మంచి బుద్ధితో మంచి పనులు చేయగలుగుతారు. చక్కగా జ్ఞానాన్ని అర్జిస్తాడు. పృథ్వీ, ఆకాశము, ద్యులోకము,
దేవతలు, కొండలు, మనుషులు, పశువులు, పక్షులు, క్షీరములు, వనస్పతులు, క్రిమికీటకాది సర్వప్రాణులు, సర్వలోకాలు ఇవి అన్నీ బలం అనే ఆధారంతో నిలిచి ఉన్నాయి. కనుక నీవు బలాన్ని పరబ్రహ్మగా ఉపాసిస్తే గొప్ప బలం కలవాడు అవుతాడు అన్నాడు సనత్కుమారుడు. సశేషం. శుభం భూయాత్.